హరే కృష్ణ. ఇది 2వ అధ్యాయం 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం వ్యయేన మజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఓ పార్థ, ఆత్మ నాశనము లేదనియు నిత్యమైనదనియు పుట్టుక లేదనియు అవ్యయమైనదనియు తెలిసిన వాడు ఎవరేని ఎట్లు చంపును లేదా చంపించును. కృష్ణ ఏమంటాడంటే, ఆత్మకి నాశనం లేదని, ఆత్మ నిత్యమైనదని, పుట్టుక కూడా లేదు ఆత్మకి. అవ్యయం అంటే ఆత్మలో అవ్యయం అంటే వ్యయం అయిపోవడం. అంటే ఉదాహరణకి వ్యయం అంటే ఖర్చు. ఉదాహరణకి మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, వ్యయం 50 రూపాయలు అయితే 50 మిగులుతాయి. అదే విధంగా ఆత్మలో కొంత తరుగు ఏర్పడడం, ఆత్మలో కొంత బయటికి వెళ్ళిపోయింది, కొంత ఆత్మ మిగిలింది, ఇది 100% ఆత్మలో 10% ఆత్మ బయటికి వెళ్ళిపోయింది లేదా ఖర్చు అయిపోయింది, అటువంటివి ఏముండదు. ఆత్మ ఎప్పుడు 100%గానే ఉంటుంది. ఇవన్నీ ఈ విధంగా జరగదు అని ఎవరికైనా తెలిస్తే ఆ వ్యక్తి, అంటే ఆత్మ గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఎలా చంపుతాడు? ఎవరిని కూడా చంపలేడు. అంటే ఆత్మని చంపలేడు. లేదా ఇతరుల చేత ఆత్మని చంపిస్తాడా అంటే అది కూడా చేయలేడు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఆత్మ అనేది శాశ్వతమైనది. ఆత్మకి చావు లేదు, ఆత్మకి పుట్టుక లేదు. మరి చావులు పుట్టుకలు ఇవన్నీ ఉన్నది దేనికి అంటే మన యొక్క శరీరానికే గాని ఆత్మకి కాదు. కాబట్టి ఇవి తెలిసిన వ్యక్తి ఎవరిని చంపడు లేదా చంపించడు. అంటే ఇక్కడ ఏ విధంగా చంపడం అంటున్నాడు? ఆత్మని చంపడం. ఆత్మని చంపడం అనేది లేదు కదా. అతనికి తెలుసు, ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి తెలుసు ఏంటి, ఆత్మని చంపలేము అని. కాబట్టి అతను చంపడం, ఇతరుని చంపించడు. కేవలం ఆత్మనే కాదు, శరీరాన్ని కూడా. ఎందుకని శరీరాన్ని, ఇతరుల శరీరాన్ని కూడా ఇబ్బంది పెట్టడు. మా హింస కుర్యాత్ అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇతరులను చంపడం కూడా హింసించడమే, లేదా బాధ పెట్టడం, లేదా మానసికంగా ఆందోళన గురి చేయడం, ఇవి కూడా చెయ్యడు అతను. ఎందుకనంటే ఆత్మ శాశ్వతమైంది, ఆత్మకు పుట్టుక లేదు, ఇవన్నీ తెలుసు. కాబట్టి అతను చంపడం, ఇతరుల చేత చంపించడు అని మనకి ఈ 21వ శ్లోకంలో చెప్పబడింది. కానీ మీరు గమనించినట్లయితే ఈ భగవద్గీతలో ఈ 13వ శ్లోకం నుండి దాదాపు 30వ శ్లోకం వరకు ఒకే విషయాన్ని చెప్తూ ఉన్నాడు కృష్ణుడు. ఏమిటా ఒకే విషయం అంటే, నువ్వు ఈ శరీరం కాదు, అంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మని, ఈ శరీరానికి అతీతంగా ఉన్న ఆత్మని, ప్రతి ఒక్క జీవి కూడా అటువంటిదే, ఆత్మయే అనే విషయాన్ని చెప్తున్నాడు. మరి సందేహం రావచ్చు, ఎందుకని 13 శ్లోకాల నుండి 30 శ్లోకాలు అంటే 13 శ్లోకాల నుండి 30వ శ్లోకం వరకు సుమారుగా మనం చూసినట్లయితే ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 17 శ్లోకాలు ఉన్నాయి. 17-18 శ్లోకాలు. మరి ఇన్ని శ్లోకాలలో ఒకే విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని మనం నిరంతరం మర్చిపోతాం. ఎప్పుడైతే ఇది మర్చిపోతాం, మనం బద్ధ జీవితంలో ఉన్నవాళ్ళం అవుతాం. బద్ధ జీవితం అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని, నేను పురుషుడిని, లేదా నేను మేనేజర్ని, నేను ఈ కంపెనీలో పనిచేస్తా, నేను కెనడా వాడిని, నేను భారతీయుడిని, నేను పాకిస్తానీ వాడిని అనే భావంలో మనం నిరంతరం ఉంటాం. ఎప్పుడు ఉండమంటే, ఎప్పుడైతే ఈ విషయాన్ని స్మరిస్తూ ఉంటామో, నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే స్మరణ, అంటే హరినామ సంకీర్తన ద్వారా, భగవద్గీత చదవడం ద్వారా, అప్పుడు మాత్రమే మనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని మిగతా సందర్భాల్లో వెంటనే మర్చిపోతాం. నేను ఫలానా వాడికి భర్తని లేదా భార్యని, నాకు ఇంతమంది పిల్లలు, ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. అందుకనే ఇది చాలా చాలా ముఖ్యమైనది. కొంతమందికి ఇది వింటూ వింటూ విసుగు అనిపించవచ్చు, ఇదేంటి ఒకే విషయం మళ్ళీ చెప్తూ ఉన్నారు అని. అంటే అనేక కోణాల నుంచి కృష్ణుడు మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాబు, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అనే విషయాన్ని. కాబట్టి ఈ విషయం ఆత్మ శాశ్వతం, ఇవన్నీ తెలిసిన వాడు చంపడు లేదా చంపించడు అని చెప్తున్నాడు. ఇక 22వ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనది. చాలా మంచి ఉదాహరణతో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఆత్మ గురించి, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఏంటి? మనుషుడు పాత వస్త్రం త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహం త్యజించి నూతన దేహంలోను పొందుచున్నది. కాబట్టి మనకి ఈ దేహం వచ్చింది. మన చిన్న వయసు నుంచి పెరుగుతూ యవ్వనం, తర్వాత వివాహం తర్వాత మళ్ళీ సంతానోత్పత్తి, తర్వాత క్రమక్రమంగా మనకి శరీరం క్షీణించడం, ముసలితనం రావడం, తర్వాత ఈ శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడైతే మరణిస్తామో శరీరాన్ని వదిలేస్తాం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఏ విధంగా మనం దుస్తులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బట్టలు పాతవైపోతే ఏం చేస్తాం? వదిలేసి కొత్తవి తీసుకుంటాం. అదే విధంగా
ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఇక వాడలేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్నే మరణం అంటాం. మరణం సంభవించినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని వదిలేసి త్యజించి నూతన దేహాన్ని తీసుకుంటుంది. నూతన దేహాన్ని అంటే మళ్ళీ ఒక అది మనిషి శరీరం కావచ్చు, లేదా జంతువు శరీరం కావచ్చు, ఏదైనా చిన్న పిల్లిలాగా కుక్కలాగా ఉండొచ్చు, లేదా మనిషి కావచ్చు, లేదా ఇంకే జీవరాశులైన చెట్టు కావచ్చు, ఇవన్నీ కూడా నూతన శరీరాలే. కాబట్టి ఈ ఆత్మ మార్పు లేనిది, ఆత్మ నశించినది, కానీ దేహం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన దేహం ఈ విధంగా నశిస్తూ ఉందో అప్పుడు ఏమవుతుంది, మనం ఇక వాడలేని స్థితికి వెళ్ళినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే వేరొక దేహానికి వెళ్తుంది. అయితే ఈ శ్లోకం యొక్క భాష్యంలో ముఖ్యంగా ప్రభుపాద ఒక విషయం చెప్తున్నారు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒకటే అనే అపోహ ఉంది. అంటే నేనే తెలుసుకుంటే పరమాత్మ అయిపోతాను, భగవంతుడు ఐక్యమైపోతాను. దానికి ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒకే విషయం చెప్తున్నారు. ఏంటి? సమానే వృక్షే పురుషో నిమగ్నో విషయా శోచతి ముఖ్యమాన దుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి గీతశోక. అంటే ఒకే వృక్షం పైన ఉన్న రెండు పక్షుల్లాగా ఈ దేహం ఏదైతే ఉందో ఇందులో నేను అంటే ఆత్మని మరియు పరమాత్మ అంటే భగవంతుడు కూడా ఈ యొక్క చెట్టు అనే ఈ వృక్షం అనే దేహంలో ఉన్నారు. అంటే నేను ఉన్నాను, పరమాత్మ కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ నేను అనే ఆత్మ ఏదైతే ఉందో ఇక్కడ కర్మని అంటే రకరకాల జన్మల్లో రకరకాల పాపపుణ్య కర్మలు తయారు చేసుకుని భోగిస్తూ ఉన్నాను ఈ శరీరం ద్వారా. కానీ పరమాత్మ సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నాడు. పరమాత్మ మన హృదయంలో ఉండి నేనేం చేస్తున్నాను, ఏ కర్మకి ఏ ఫలం ఇవ్వాలి, లేదా నాకు స్మృతి జ్ఞానం అపోహనం అని కృష్ణుడు చెప్తాడు. కాబట్టి మనకి ఏ సందర్భంలో ఏది గుర్తుండాలి, ఏది మర్చిపోవాలి, ఇవన్నీ కూడా కృష్ణుడు ప్రేరణిస్తూ ఉంటాడు పక్కన ఉండి. కాబట్టి మనం పూర్వజన్మల్లో అనేక జన్మల్లో దేహాలలో తయారు చేసుకున్న పాపపుణ్య కర్మల్ని అనుభవిస్తూ మనం కొనసాగుతూ ఉన్నాం. కానీ పరమాత్మకి మన కర్మతో సంబంధం లేదు. కర్మను ఏర్పరచుకునేది జీవులమైన మనం మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే ఈ శరీరం ఇక ముసలిదైపోయి ఇక పనికిరాదు అనుకున్న సందర్భంలో ఏమవుతుంది, ఈ శరీరం ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వేరొక శరీరాన్ని ఏ విధంగా మనం పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు ధరిస్తామో ఆ విధంగా కొత్త దేహాన్ని ఆత్మ తీసుకుంటుంది. మరి ఈ కొత్త దేహాన్ని తీసుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మల ఫలంగా తర్వాతి జన్మలో అది మనిషి జన్మ, పిల్లి జన్మ, కుక్క జన్మ, లేదా దేవత లోకాల్లో ఉన్నత లోకానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తామా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అది యొక్క 22వ శ్లోకం. ఇక 23వ శ్లోకానికి వెళ్ళినట్లయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మ యొక్క లక్షణం చెప్తున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుత. ఏమంటున్నాడు? ఆత్మ ఎట్టి ఆయుధముల చేత ఛేదించబడు. అంటే ఆత్మని ఒక కత్తి తీసుకొని కొయ్యడం, లేదా నరకడము, గొడ్డలతో నరకడం, ఆత్మను నరకలేము, ఆత్మని కొయ్యలేము. ఏ ఆయుధాలు ఇంకా అణుబాంబు ఎవరైనా అనుకోవచ్చు, అణుబాంబు ద్వారా ఏమైనా చేయగలమా? దాని ద్వారా కూడా చేయలేము. ఎట్టి ఆయుధాలు ఆత్మని ఏమి చేయలేవు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా అగ్ని చే దహించబడదు. మరి ఆత్మని కాల్ చేయగలమా మనం? అగ్ని ద్వారా మంటలో పెట్టి కాల్ చేస్తే ఆత్మను నాశనం అయిపోతుందా? అలాంటిది కాదు ఆత్మ. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆత్మ భౌతిక పదార్థం కాదు. ఆత్మ ఆధ్యాత్మికమైనది, భౌతిక పదార్థం ఏమాత్రం కాదు. కాబట్టి అగ్నిచే దహించబడదు. ఇంకా ఏమన్నాడు? నచైనం క్లేదయంతి ఆపో. క్లేదయంతి అంటే తడపడం, నీటి చే తడపబడదు. ఇది ఈ ఆత్మను మనం తడపగలమా? మనం చూసినట్లయితే బట్టలను తడపగలం, లేదా భౌతిక వస్తువులను తడపగలం, కానీ ఆత్మని తడపలేము. మరి వాయువు ఏమైనా శోషించుకుంటుందా? వాయువు శోషించుకోగలదా? అంటే ఏమిటి? మనం ఏదైనా చుట్టుపక్కల మన వాతావరణంలో ఏదైనా గంధం అంటే వాసన ఉంటే వాయువు పీల్చుకుంటుంది. వాసనని వాయువు ఏం చేస్తుంది? ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తుంది గాలి. మరి ఆ విధంగా ఆత్మని ఏమైనా వాయువు శోషించుకోగలదా అంటే వాయువు కూడా శోషించుకోలేదు. అంటే ఆత్మ ఆయుధం ద్వారా ఛేదించబడదు, అగ్ని చే దహించబడదు, నీటి చేత తడపబడదు, మరియు వాయువు చే శోషించుకోబడదు. అంటే ఈ భౌతిక పదార్థాలు ఏదైతే పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి
ఈ పదార్థాలు ఏవి కూడా ఆత్మని ప్రభావితం చేయలేవు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది 23వ శ్లోకం. ఇంకా మనం 24వ శ్లోకంలోకి వెళ్తే అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోషయేవచ నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతన. ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరుగనటువంటిది, దహింపజేయుటకు గాని శోషింపజేయుటకు గాని అది వీలు కానటువంటిది. అది నిత్యమును సర్వత్రా వ్యాపితమును మార్పు రహితమును అచలము సనాతనమును అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే 23వ శ్లోకం లాంటిదే కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటి? ఆత్మ ఛేదింపబడినటువంటిది. ఏమన్నాడు ఇక్కడ? ఆయుధాలతో ఏమి చేయలేము. మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నాడు. అదే నేను మొదటే చెప్పాను. ఏమిటని? కృష్ణుడు ఒకే విషయాన్ని మళ్ళీ 13 నుంచి 30 శ్లోకాల్లో మన శరీరం కాదు ఆత్మ అనేది స్పష్టంగా మనకి తెలియజేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. నిజానికి ఇక్కడ ఉన్న జ్ఞానం అర్జునుడికి అవసరమైందని కాదు, అర్జునుడు ద్వారా ఈ ప్రపంచం మానవాళి అందరికీ కూడా తెలియజేయడానికి చేసే ప్రయత్నం ఈ భగవద్గీత అనేది. కాబట్టి ఆత్మ ఛేదించబడదు మరియు కరగదు, నీటిలో కరగదు. అది మనకి ముందర శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. నీటి ద్వారా కరగదు అని, నీటిచే తడపబడదు అని. అలా తడపబడదు కదా, మరి కరిగిపోద్దా నీటిలో? అది కూడా జరగదు. మరి దహింపజేయుటకు గాని అంటే ఆత్మని కాల్చగలవా? అది కూడా కుదరదు. అది మనకి ముందర శ్లోకంలో అగ్ని దహించబడదు అని చెప్పాడు. శోషింపజేయుటకు అది వీలు కాదు. మరి గాలిలో కలిసిపోతుందా? అది కూడా కాదు. అది ఎటువంటిది అంటే నిత్యమును అంటే శాశ్వతంగా ఉండేది. సర్వత్రా వ్యాపితం అంటే అర్థం ఏంటి? ఒకే ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉందని కాదు, ఆత్మలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి అని. అంటే నేను ఒక ఆత్మని, ఇంకా చెట్లు, పుట్టలు, క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా ఆత్మలే. మరి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి ఆత్మ. అంతేగాని ఒకే ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నదని కాదు. ఇంకా మార్పు రహితం. ఇందులో ఏమైనా అవ్యయం అనేది మనకు ముందర శ్లోకాల్లో కూడా చూసాం. అంటే వ్యయం ఖర్చు కాదు, లేదా 100% ఉన్న ఆత్మ 50% తరిగిపోవడం, లేదా 100% ఉన్న ఆత్మ 150% మారడం, పెరగడం, ఇవన్నీ ఏవి కూడా జరగవు. మార్పు రహితం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. అచలము. అచలం అంటే కదలక, అంటే చలించడం, అంటే మార్పు సంభవించడం లాంటిది. ఇది కూడా అచలించడం. అచలము అంటే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందులో కదలికలు, మార్పులు అంటే దాని యొక్క ఆత్మ యొక్క రూపాలు, షేపులు మారిపోవడం, లేదంటే దానిలో ఏదో ఒక మార్పుని కలగజేయడం, చలింపజేయడం, ఇటువంటివి ఏవి కూడా జరగవు. ఆత్మనే అసలు ఒక మాటలో చెప్పాలంటే భౌతిక పదార్థాలు ఏవి ఆత్మని మార్పు చేయలేవు. ఆత్మని ఏమీ చేయలేవు. మార్పు కాదు, అసలు ఆత్మని ఏమీ చేయలేవు. ఇక సనాతనమును అయి ఉన్నది. సనాతనం అంటే అర్థం ఏమిటి అంటే ఆది అంతం లేనటువంటిది. దేనికి ఆది అంతం లేదు? ఆత్మ యొక్క పుట్టుకకి ఒక ఆది అంటూ లేదు. ఆత్మ ఒకరోజు నశించిపోతుంది, అంతం, ఈ రోజుతో ఈ ఆత్మ అయిపోయింది అనేది కూడా లేదు. అంటే ఆత్మ శాశ్వతం, నిత్యం, శాశ్వతము అనే అర్థం కూడా వస్తుంది సనాతనం అంటే. కాబట్టి ఆత్మకి లక్షణాలు మళ్ళీ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇది భౌతిక పదార్థాలు ఏమీ చేయలేవు. కాకపోతే మనం ముందర శ్లోకంలో చూసాం కదా, ఏమిటని 22వ శ్లోకంలో ఒక దేహాలు మార్చుకుంటూ ఉంటుంది. పిడి దేహం, దేహం, మనిషి దేహం, లేదా చెట్టు, చేప, లేదా నల్లి, ఇంకేమైనా చెట్లు, క్రిములు, కీటకాలు, లేదా ఏనుగు. పెద్ద ఏనుగు కనపడుతూ ఉంటుంది మనకి, కానీ ఆ ఏనుగులో ఉన్నది ఒక ఆత్మ. ఇది ఏనుగు మొత్తం నియంత్రించేది ఏంటంటే ఒక ఆత్మ ద్వారానే. మరి అలా అంటే మనం ఇంకా ఈ ఆత్మ గురించి కొంచెం లోతుగా కానీ మనం అధ్యయనం చేస్తే మనం చూసినట్లయితే మనం అందరం కూడా చాలా బ్యాక్టీరియాలు, క్రిములు అని చెప్పుకుంటూ ఉంటాం. అవి ఏంటి? అసలు వైరస్ అంటే ఏంటి? అది కూడా ఆత్మే. అంటే వైరస్ అనేది చాలా చిన్న పరిమాణంలో ఉన్న జీవి. మరి ఆ వైరస్ లోపల ఒక ఆత్మ ఉందంటే ఖచ్చితంగా ఉంది. అంటే చిన్న పరిమాణంలో ఉన్న ఒక బ్యాక్టీరియా అనే ఏదైతే దాని దేహం ఉందో చాలా చిన్నది, దాని లోపల ఆత్మ ఉందో. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ యొక్క పరిమాణం ఎటువంటిదంటే మన యొక్క కొలతలకి మనం దాన్ని కొలవలేము, మెజర్ చేయలేము, తెలుసుకోలేము. అంత చిన్నదనమాట. అటువంటి ఆత్మ ఈ లక్షణాలన్నీ అన్ని చోట్లకి వెళ్ళగలదు, మార్పు కలగదు, అది శాశ్వతం. దాన్ని భౌతిక పదార్థాలు ఏమీ చేయలేవు. కాకపోతే మన కర్మానుసారం ఏవైతే ముఖ్యం కర్మ అనేది మనుషులకే ఉంటుంది. ఇతర జీవులకి అంటే ముఖ్యంగా చెట్లకి లేదా జంతువుల్లో
కర్మ అనేది అన్వయించబడదు వాడు. ఎందుకని భగవంతుడు కృష్ణుడు మనకి ఉన్నతమైన బుద్ధినిచ్చి మానవ జన్మ ఇచ్చి నీవు ఈ విధంగా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి భగవద్గీత భాగవతం గ్రంథాలు మరియు ఆచార్యులు భక్తుల సాంగత్యం ఇస్తే మనం వాటన్నిటిని పక్కన పడవేసి కేవలం ఆహార నిద్ర భయమైదును అంటే కేవలం తినడానికి నిద్రపోవడానికి భయం మరియు మైదునం స్త్రీ పురుషులు సంగమించి మళ్ళీ సంతానం ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఈ మనిషి దేహాన్ని కానీ వాడినట్లయితే మనకి మళ్ళీ ఎవరైతే ఆహార నిద్ర భయమైదునం కోసం మాత్రమే జీవిస్తూ ఉంటారో వాళ్ళు మళ్ళీ మనుషులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ గురించి, భగవంతుడి గురించి, కర్మ గురించి, ఈ సంసారం నుంచి బయటపడే మార్గం గురించి, వీటన్నిటికీ ఏంటి పరిష్కారమైన హరినామ సంకీర్తన గురించి మనం అధ్యయనం చేయడం, తెలుసుకోవడం, సాధన చేయడం చాలా ముఖ్యం. లేదంటే మనం మళ్ళీ జంతువుల స్థాయిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మానవ జీవితాన్ని పొందాం, దీన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ జంతువు స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ 24వ శ్లోకంలో కూడా 23 లాంటిదే, అంటే భౌతిక పదార్థాలు ఏవి ఆత్మను ఏమీ చేయలేవు అనేటువంటిదే మళ్ళీ ఇక్కడ చెప్పబడుతుంది. ఇక 25వ శ్లోకం, అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుసూచితమర్హసి. కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితం అని చెప్పబడింది. ఈ విషయమును తెలిసిన దేహమును గురించి నీవు చింతించరాదు. ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే భగవద్గీతలో అర్జునుడికి ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే, అర్జునుడు అనుకుంటున్నాడు నేను నా యొక్క బంధువులందరినీ చంపేస్తే నేను ఏ విధంగా భోగించగలను, ఏ విధంగా సుఖంగా ఉండగలను, కాబట్టి నేను వీళ్ళని చంపను, వీళ్ళని చంపితే అంతా అయిపోతుంది కదా అని. అందుకే ఆ కృష్ణుడు ఏమంటున్నాడు, వీళ్ళని చంపితే పోయేది వాళ్ళ దేహాలే, వాళ్ళు మరొక దేహాన్ని తీసుకుంటారు, ఆత్మను నువ్వు చంపడం లేదు. ఇంకా ఆత్మ అవ్యక్తము అంటే వ్యక్తం కాదు, వ్యక్తం అవడం అంటే కనపడడం. ఎలాగా? మనకి కనపడేది ఏంటి? చాలా మందిని మనం చూసాము, నేను వాడిని చూశాను, ఇతరుని చూశాను, ప్రైమ్ మినిస్టర్ని చూశాను అని చెప్తున్నాం. నిజానికి ప్రైమ్ మినిస్టర్ని లేదా ఇంకో వ్యక్తిని మనం ఎవరిని చూడాల. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ అనే ఆత్మ ఏదైతే ఆ దేహంలో ఉన్న ఆ దేహాన్ని చూసాం, ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఉన్న దేహాన్ని చూసాం. లేదా ఇంకొక సినిమా యాక్టరో లేదా ఇంకొక క్రికెటర్ ఇంకెవరినో వ్యక్తులందరినీ మనం చూస్తున్నామంటే ఆ వ్యక్తి ధరించినటువంటి ఆ దేహాన్ని మనం చూస్తూ ఉన్నాం, కానీ అతన్ని చూడటం లేదు. ఎందుకని? కృష్ణుడు చెప్తున్నాడు ఆత్మ అవ్యక్తము, అచింత్యము. మరి చింతించొచ్చా? మన బుద్ధి ద్వారా చింతించొచ్చా? నీరు ఇలా ప్రవహిస్తూ ఉంది కదా, నీటి బిందువు ఇలా ఉంది కదా, లేదా కప్ప ఇలా ఉంది కదా, మరి ఆ ఆత్మ కూడా ఇలా ఉంటుంది అని మనం చింతించొచ్చా? చింతించలేము. ఎందుకని? మనం చింతించేది భౌతికమైన ఈ బుద్ధితోటి. ఈ బుద్ధి ఇదంతా కూడా భౌతిక పదార్థం. కాబట్టి ఈ భౌతిక పదార్థం ద్వారా మనం ఉన్నతమైన, ఎందుకంటే భౌతిక పదార్థం అనేది న్యూనమైన శక్తి, అంటే ఆత్మ కంటే తక్కువ స్థాయిలో ఉన్న శక్తి బుద్ధి. కానీ ఆత్మ అనేది దివ్యమైనది, ఇది భౌతికమైనది, మాయతో కూడుకున్నటువంటి. కాబట్టి ఈ భౌతికమైన దేహం ద్వారా, బుద్ధి ద్వారా ఉన్నతమైన ఆత్మను అవగాహన చేసుకోలేము. మరి ఏ విధంగా అవగాహన చేసుకోగలం? దానికి భగవంతుడు ఒక ప్రక్రియ ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన శబ్దం ద్వారా, ఈ శబ్దం మన యొక్క హృదయ అంతరాళం లోపలికి వెళ్ళి ఆత్మని తాగుతుందో, అంటే ఆత్మ, ఈ శబ్దం ఏంటి? సాధారణ శబ్దం కాదు ఇది. హరినామ సంకీర్తన నేరుగా కృష్ణుడి యొక్క రూపమే. కృష్ణుడే దివ్యమైన వాడు, కృష్ణు యొక్క నామం దివ్యం. ఈ దివ్యమైన శబ్దం వెళ్ళి ఎప్పుడైతే ఆత్మను స్పృశిస్తుందో అప్పుడు మనం మేల్కొంటాం. మనల్ని మనం అనుభూతి చెందుతాం, ఓహో నేను ఇప్పటి వరకు దేహం అనుకున్నాను కానీ నేను ఆత్మని అని. ఆ విధంగా మనం ఆత్మని అవగాహన చేసుకొని సాక్షాత్కారం పొందగలం. కానీ లేదంటే వేరే విధంగా మనం భౌతిక పదార్థంలో మైక్రోస్కోప్ కింద పెట్టి ఆత్మను చూడడము, లేదా ఆలోచించడము, ఇంకేదో ఒక వస్తువును తయారు చేసి ఆత్మని కొలవడం, ఇలాంటివన్నీ కూడా జరగవు. ఈ విషయం తెలిసిన పిమ్మట దేహం గురించి, కాబట్టి ఆత్మ ఇటువంటిది అని తెలుసుకున్న తర్వాత నువ్వు దేహం గురించి ఎందుకని బాధపడుతున్నావు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి దేహం గురించి నువ్వు చింతించకూడదు, కేవలం ఆత్మ గురించి ఆలోచించు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపిస్తున్నాడు, తిరిగి నువ్వు యుద్ధం చేయాలి, క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు ఇక్కడ పిరికివాడిలాగా తయారయ్యావు, బుద్ధిమంతుడిలాగా ఉన్నావు, కానీ కేవలం బుద్ధి లేని వాడు చేసే పని చేస్తున్నావు. క్షత్రియుడిగా ఉండి నువ్వు యుద్ధం చేయకుండా ఉండడం నీకు సమంజసం కాదు అనేది ఇక్కడ కృష్ణుడి యొక్క ఉద్దేశం. అందుకని ఈ ఆత్మ గురించి ఏం చెప్తున్నాడు? ఆత్మ అవ్యక్తం, సిద్ధించలేదు, మార్పు రహితం. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి?
దేహం గురించి బాధపడకూడదు, నీ బంధువులు మిత్రులను చంపేస్తున్నావు నువ్వు బాధపడద్దు, కేవలం వాళ్ళు దేహాన్ని వదిలేసి మరొక దేహాన్ని తీసుకుంటున్నారు. నీవు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మం ఏంటి? నీవు యుద్ధం చేయడం నీ ధర్మము అని ఇక్కడ ఈ శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరే కృష్ణ. ఎవరికైనా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు ఆత్మకి జననము మరణము లేదని చెప్పేసి లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము. అంటే ఇప్పుడు మనమందరము ఆత్మలము, అంటే మనకు పుట్టుక లేదు, చావు లేదు. మరి పరమాత్మ అంటే ఏంటి? సో అంటే ఈస్ దర్ టూ డిఫరెంట్ థింగ్స్ హియర్? పరమాత్మ అనేది సపరేటు, మళ్ళీ ఆత్మ అనేది సపరేటు. అంటే ఈ పరమాత్మని ఆత్మని ఇంకో వేరే సృష్టి ఏదన్నా సృష్టించిందా? ఈ రెండింటికి ఏంటి డిఫరెన్షియేషన్ ప్రభు? మంచి ప్రశ్న. దీని గురించి నేను ఇప్పుడు వచ్చింది కూడా 22వ శ్లోకంలో, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ శ్లోకంలో మీకు ఒక అంటే భాష్యంలో ప్రభుపాద ముండకోపనిషత్తు శ్వేతాశ్వతరోపనిషత్తు గురించి చెప్పారు. అందులో ఏమని చెప్పారు? ఒకే వృక్షం మీద ఉన్న 2 పక్షులు అన్నారు. అంటే ఇక్కడ మనం ఈ దేహం ఏదైతే ఉందో ఇందులో ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ. ఇద్దరు వేరు వేరు. మొట్టమొదటి ఇది అర్థం చేసుకోవాలి, ఇద్దరు వేరు, ఇద్దరు ఒకటి కాదు. సరే, ఒకటి ఆత్మ అంటే నేను చాలా ఆత్మ అనేది అణువు లాంటిది, చాలా చిన్నది. మరి పరమాత్మ అనంత శక్తి కలిగిన వాడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే కృష్ణుడు, భగవంతుడు. ఆ కృష్ణుడే పరమాత్మ రూపంలో చాలా చిన్న రూపంలో మన హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, ఇక పిల్లి హృదయంలో ఉన్నాడు, కుక్క హృదయంలో ఉన్నాడు. చివరికి ఏదైతే మనం కరోనా వైరస్ అని అంటున్నామో ఆ వైరస్ లోపల ఉన్న దేహం ఒకటి ఉంది కదా, ఆత్మ, అక్కడ కూడా మళ్ళీ పరమాత్మ కూడా ఉంటాడు. అందుకని మనం చూసినట్లయితే ప్రహ్లాదుడు, మనం చూసాం 7వ స్కందం భాగవతంలో, ప్రహ్లాదుడు ఏమని చెప్తాడు? ఇందుగరుడు అందులేడు, ఎక్కడ వెతికినా కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం లేదు అని ప్రహ్లాదుడు. అంటే ఎలా ఉన్నాడు అంటే పరమాత్మ లాగా ఉన్నాడు. అయితే మరి ఈ పరమాత్మ అంటే ఎవరో? కృష్ణుడే. కృష్ణుడు అసలు ఎక్కడ ఉన్నాడు? గోలోక వృందావనంలో ఉన్నాడు, లేదా వైకుంఠంలో నారాయణ లాగా ఉన్నాడు. మరి ఆయన ఇన్ని చోట్ల ఎందుకున్నాడు అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఎందుకున్నాడు అంటే కారణం, మనం అంటే భగవంతుడికి అంత ఇష్టం కాబట్టి మనల్ని మళ్ళీ ఉద్ధరించడానికి, మనకి మళ్ళీ ఒక సరైన గురువు దగ్గరికి తీసుకెళ్ళడానికి, నిజమైన జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయడానికి, మనల్ని ప్రేరేపించడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఎలాంటిదంటే, మనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. మన స్నేహితుడు పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, మనం వెంట ఉంటామా? పిచ్చెక్కింది నా స్నేహితుడికి, వీడు నాకు ఎందుకు అని వదిలేస్తామా? పిచ్చెక్కి తిరుగుతున్నప్పుడు అతడు బాగయ్యే వరకు పక్కనే ఉండి మనం ఏ విధంగా వీడిని బాగు చేయాలని ప్రయత్నం చేస్తాం. అదే విధంగా పరమాత్మ అయిన కృష్ణుడు, భగవంతుడు కూడా మనం మళ్ళీ బాగుపడే వరకు మనతో పాటే ఉంది. మనం ఇప్పుడు ఏంటి రోగము? నేను శరీర రోగం, భౌతిక రోగం ఏంటి? నేను పురుషుణ్ణి, నేను అమెరికా వాడిని, నేను స్త్రీని, నాకు ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు, లేదా నాకు ఇంత ధనం ఉంది, నేను మేనేజర్ని. ఇది మన రోగం. ఇదంతా కూడా తాత్కాలికమైన, ఇదంతా శరీరం ద్వారా వచ్చిందే మనకి. కానీ ఆత్మస్థితిలో మనం చేయాల్సింది ఏమిటి? కృష్ణుని సేవించడం, భగవంతుని సేవించడం. అందుకనే మనం ఏం సాధన చేస్తున్నాం? హరే కృష్ణ మంత్రం ఎందుకు చేస్తున్నాం? తిరిగి మళ్ళీ ఆయనకి శాశ్వతమైన సేవలోకి మనం చేరుకోవడానికి చేసే సాధనే ఈ హరే కృష్ణ మహామంత్రం. ఈ నియమాలు ఇవన్నీ కూడా ఏంటి? మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ 4 ఏదైతే నియమాలు ఉన్నాయో ఇవి మనల్ని క్రమక్రమంగా మళ్ళీ మన పూర్వవైభవం, పూర్వ స్థాయి ఏదైతే భగవంతుని సేవిస్తూ ఉండే స్థాయికి తీసుకెళ్తూ ఉంది. కాబట్టి పరమాత్మ లాగా భగవంతుడు అన్ని దేహాల్లో, అన్ని అణువుల్లో కూడా ఉన్నాడు. ఎందుకని? ఆయనకి పూర్తి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది భగవంతుడికి అని మనం అందరం ఒప్పుకుంటాం. మరి అన్ని సంపూర్ణ జ్ఞానం ఉండాలంటే ఆయన ఒకే ఏకకాలంలో అన్ని చోట్ల ఉంటేనే కదా తెలుస్తుంది. లేదంటే ఎక్కడేం జరుగుతుందో ఎలా వస్తుంది ఆయనకి జ్ఞానం? కాబట్టి పరమాత్మ రూపంలో ఏకకాలంలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో, ప్రతి అణువులో కూడా, భౌతిక సంసారంలో కూడా ఆయన ఉండగలడు. అది పరమాత్మ. అర్థమైందా? థ్యాంక్ యూ ప్రభు. థియరిటికల్ గా అర్థమైంది. డెఫినెట్ గా థియరిటికల్ గా ఇవన్నీ కూడా సాధన పూర్వకం, అంటే అనుభవంలోకి రావాలంటే సాధన చేయాలి. అదే ఖచ్చితంగా సాధన చేస్తేనే అర్థమవుతుంది. బట్ థియరిటికల్ గా అర్థమైంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళు అంటే
హరే గొప్ప కృష్ణ. సోల్స్. మిగతా వాటి దాంట్లోకి వెళ్తున్నా. ప్రహ్లాదుడు లేకుంటే ఇంకా మంచి ఋషులు వీళ్ళందరూ డైరెక్ట్ గా స్వామి దర్శనం చేసుకున్నారు, స్వామికి ఇష్టమైన వాళ్ళు. అంటే వీళ్ళ స్థాయి ఏంటి? వీళ్ళు కూడా పరమాత్మతో ఈక్వలా, లేకుంటే వీళ్ళు అంటే లిబరేషన్ అయిపోయేసి అక్కడ పరమాత్మ దగ్గరే ఉంటున్నారా? ఈ సోల్స్ యొక్క అర్థమైంది, నాకు మీ ప్రశ్న అర్థమైంది. ఇది మంచి ప్రశ్న. అయితే ఇక్కడ వీళ్ళు కూడా జీవులే, మొట్టమొదటి అర్థం చేయాలి. మనం జీవులం, ప్రహ్లాదుడు కూడా జీవుడే. కాకపోతే మనం ఈ యొక్క చెప్పాను కదా రోగం ఉంది అని, భౌతిక రోగం. ఈ భౌతిక రోగంతో నేను ఈ దేహాన్ని అనే భావనలో మనం ఉన్నాం. ప్రహ్లాదుడు నేను ఈ దేహాన్ని లోపల ఉన్నాను, కానీ నేను కృష్ణుడి యొక్క నిత్యదాసుని అనే భావనలో ఆయన ఉన్నాడు. నారదుడు గాని ప్రహ్లాదుడు గాని తేడా అది. కాకపోతే ఇద్దరు దేహంలో ఉన్నారు, కానీ ఆయనకి తెలుసు, పూర్తి జ్ఞానంలో ఉన్నారు, మనం అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి మనం కూడా సాధన చేస్తే ఆ స్థాయికి చేరుకోవచ్చు, ప్రహ్లాదుడు నారదుడు లాగా. కాకపోతే వెంటనే జరగదు, అది చాలా సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు పరమాత్మతో ఈక్వల్ అయిన ఈ సమానం ఏమి కాదు, వాళ్ళు కూడా జీవులే. కాకపోతే వాళ్ళు ముక్త పురుషులు అంటాం. అంటే ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనలాగా ఈ సంసారం పట్ల ఆసక్తి కలిగి, నేను పురుషుడిని, నాకు ఒక స్త్రీ కావాలని వివాహం చేసుకోవడం, లేదా ఆహారం, నిద్ర, భయం, మైథునం ద్వారా భోగించాలి, సుఖించాలని అనుకోవడం వాళ్ళలో ఉండదు. జనరల్ గా మనకి ఇప్పుడు సైంటిఫిక్ గా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత అలాంటి కొన్ని రికార్డ్ చేసి ఉన్నారు సైంటిస్టులు కూడా. ఒక మనిషి ఎమర్జెన్సీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, కాసేపు వాళ్ళకి అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండటం జరిగింది. వాళ్ళు ఆ స్టడీస్ లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఉండే ఒక రూమ్ పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తుంటారు అనమాట. మొత్తం ఏం చేస్తారు, ఆ శరీరాన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ శరీరాన్ని ఏం చేస్తున్నారు. డాక్టర్స్, నర్సులు అందరూ కూడా ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని మళ్ళీ అతన్ని మళ్ళా బ్యాక్ తేయడానికి ట్రై చేస్తూ ఉండటం జరుగుతున్నప్పుడు, ఆత్మ అనేది చూసి మళ్ళీ రివైవ్ అయిన తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది బాడీలోకి. ఆ రకంగా వచ్చిన వాళ్ళు కొన్ని రికార్డ్ చేసినవి ఏంటంటే, కొందరు ఆ అనుభూతి చాలా బాగుంది, దేహం నుంచి వెళ్ళిపోయిన అనుభూతి చాలా అద్భుతంగా ఉందని అన్నవాళ్ళు. కొందరు అయితే అసలు మళ్ళీ తీసుకొచ్చారు మన దేహంలోకి, అలానే బాగుంది, నాకు నన్ను ఎందుకు రివైవ్ చేశారు జరగడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఫాలో అప్ క్వశ్చన్, ఈ సంఘటనలో అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ శరీరం వదిలి వెళ్ళిపోతుందో, సో కానీ ఆత్మ చూస్తుంది శరీరాన్ని, ఏం జరుగుతుంది అనేది. అయితే ఆత్మ ఎలా చూస్తుంది అంటే, జనరల్ గా మనం భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మన కళ్ళు ఏవైతే ఉన్నాయో, సో ఆ రకంగా ఆత్మ ఎలా చూడగలుగుతుంది అనేది క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే శాస్త్రంలో, అంటే మనకి నేరుగా ప్రభుపాద డైరెక్ట్ గా ఇవన్నీ కూడా మాట్లాడలేదు ఇక్కడ నేను చెప్పబోయేది. కానీ మనకి సూక్ష్మ శరీరం అని నేను చెప్పారు ప్రభుపాద. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అని మనకి భగవద్గీతలో ప్రభుపాద రాస్తారు. అది మనం కొంచెం దాన్ని గమనించినట్లయితే, ఆ సూక్ష్మ శరీరానికి పైన ఆచ్ఛేదనం లింగ శరీరం అని ఒకటి ఉంటుంది. అంటే ఈ సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అంటే, లింగ అంటే అవయవాలు. అంటే ఒక వ్యక్తి పురుషుడు అనుకోండి, ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుందో పురుషుడికి, ఈ లింగ శరీరంలో కూడా ఆ వ్యక్తికి ఎలాంటి అవయవాలు ఉంటాయో, ఈ సూక్ష్మ శరీరం ద్వారా అలాంటి అవయవాలు, అంటే పురుషుడు లాంటి భావన ఇతనికి కలుగుతుంది ఈ లింగ శరీరంలో ఉన్న వ్యక్తికి. ఆ లింగ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే చూస్తుంది ఇక్కడ జరిగే ఆపరేషన్ వీటన్నిటిని. అంటే ఒక వ్యక్తి పురుషుడైతే ఆ పురుషుడు లాంటి లింగ శరీరం ఉండి, అంటే సూక్ష్మ శరీరం, అదే లింగ శరీరం అంటున్నాను ఇక్కడ, ఆ సూక్ష్మ శరీరంలో ఉండి చూడడం జరుగుతుంది. అయితే అక్కడే ఎందుకు బాగున్నట్టు ఉంటుందంటే, ఈ శరీరం యొక్క, కొంతమంది అన్నారు కదా మీరు ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరో తీసుకురారు, వాళ్ళ యొక్క కర్మానుసారం ఆపరేషన్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చారు. కానీ ఆపరేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడే ఉండాలి, కర్మానుసారం ఆ దేహంలో కొంత అనుభవించాలి సుఖ దుఃఖాలు. అర్థమైందా? అదే ప్రభుజీ, మీది అంతా డార్క్ అయిపోయింది. ఉంది, పర్లేదు. ఓకే ఓకే. అయితే ప్రభుజీ ఇక్కడ ఫాలో అప్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం సెటిల్ బాడీ ఉంటుంది, మనకి సెటిల్ బాడీ, గ్రాస్ బాడీ, మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఉన్నాయి కదా. మన సూక్ష్మ శరీరం తీసుకున్నట్టయితే, మనం జనరల్ గా ఫిలసాఫికల్ ప్రకారంగా డిస్కషన్ లో కూడా, సూక్ష్మ శరీరం, ఆత్మని సూక్ష్మ శరీరం 3
మనకి మైండ్, ఈగో, మైండ్ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ శరీరం. అయితే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఆత్మకి కూడా కొన్ని అవయవాలు ఉంటాయి అంటే ఎలా చూస్తుంది ఆత్మ అనేది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఆత్మ శరీరానికి నుంచి సపరేట్ అయిపోయింది, సో కానీ ఆత్మ చూస్తుంది. సో ఎలా చూడగలుగుతుంది ఆత్మ అనేది క్వశ్చన్. అదే నేను అంటున్నాను, దాన్నే లింగ శరీరం అంటున్నారు. అంటే ఈ ఆత్మ అనేది లింగం, దేహాన్ని కలిగి ఉంది. ఎటువంటి దేహాన్ని? సూక్ష్మ దేహాన్ని. సూక్ష్మ దేహంలో ఉన్న పదార్థాలు ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అనే పదార్థాల ద్వారా కూడా కళ్ళు తయారవుతాయి, ముక్కు తయారవుతాయి. అందుకని దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ముందరకు వెళ్తే శాస్త్రంలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఆయన యొక్క దేహం బుద్ధి ద్వారా తయారవుతుంది, తెలివితేటల ద్వారా అని చెప్పబడుతుంది. మరి తెలివితేటల ద్వారా తయారైన దేహంలో కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, అతని కాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఆయన దేహం మళ్ళాగా భూమి ద్వారా, నీరు ద్వారా, నిప్పు అన్ని ప్రధానంగా లేవు. ఆయన దేహంలో ప్రధానంగా ఉన్నది తెలివి, బుద్ధి. ఆయన దేహమే బుద్ధి ద్వారా తయారు, కానీ ఆయన కూడా కళ్ళు ఉంది. కాబట్టి ఇది మనకి ఎందుకంటే కొంచెం మన బుద్ధికి అందదు, కొంచెం ముందర ఆలోచన చేసి సాధన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Just a follow-up question on the same question. సో ఈ మూడు అంటే మనస్సు, అహంకారము, ఈగో అనేది అంటే ఎక్కువ సాధన చేసి ఒక మెచ్యూరిటీ సోల్ అయ్యే బుద్ధి ఈ లేయర్స్ ఎలిమినేట్ అవుతా వస్తాయా ప్రభుజీ? ఎలిమినేట్ అవ్వడం అనేది జరగదు, అంటే తొలగిపోవు ఇవన్నీ. కాకపోతే వాటి నుంచి మనం విడిపోతాం. అంటే ఎప్పుడైతే సాధనలో పురోగమిస్తామో మన క్రమంగా ఏం జరుగుతుంది అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, వీటన్నిటికీ అతీతమైన ఆత్మ అనేది మనం చూడగలుగుతాం. ఉదాహరణకి మనం బట్టలు విప్పేసినప్పుడు మనల్ని మనం ఎలా చూసుకుంటాం? ఉదాహరణకి స్నానం చేసినప్పుడు మనల్ని మనం చూసుకుంటాం. అప్పుడు నిజంగా మనం ఏంటంటే మన దేహాన్ని చూసుకుంటాం. మిగతా అప్పుడు అందరు చూసేది ఏంటి? దానిపైన బట్టలు వేసి ఉంటాం. ఆ బట్టల నుంచి ఏదైతే దుస్తులు ధరించాం వాటి ద్వారా చూస్తారు జనాలు. కాబట్టి మనం కూడా మనల్ని మనం అంటే ఈ దుస్తులు వేరు, నేను వేరు అనేది మనకు తెలుస్తుంది ప్రస్తుతం. కానీ అలాగే దుస్తులు వేరు, నేను వేరు అని తెలిసినప్పుడు ఎలా తెలుస్తుందో, మనం సాధన చేయగా ఈ శరీరం వేరు, నేను వేరు, నా మనసు వేరు, నేను వేరు, నా బుద్ధి వేరు, నేను వేరు, నేను ఆత్మని అని క్రమక్రమంగా మనకి అర్థమవుతుంది. అర్థమైనా కూడా ఇలాగే ఉంటాం. మీరు ఇందాక అడిగారు కదా, ఏంటి నారదుడు, ప్రహ్లాదుడు వీటి సంగతి ఏంటి? అలాగే వాళ్ళు అవన్నీ అర్థమైనప్పుడు కూడా ఆ దేహాన్ని ఉపయోగించుకొని ప్రచారం చేస్తూ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా చేస్తూ ఉంటాం. ఇది ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పేసి ఒకటి విన్నాను ప్రభుజీ, అది ఏంటి? భగవద్గీతలో దాని గురించి అని చెప్పారా? ఇది ప్రశ్న ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ అని దాని గురించి ఏమైనా చెప్పారా? భగవద్గీతలో తప్పకుండా భగవద్గీతలో లేని విషయం ఏమీ లేదు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి అసలు చెప్పాలంటే? ఇతర లోకాలకి ప్రయాణం చేయడం, ఇతర స్థాయిలకి ప్రయాణం చేయడం, అంతే కదా. ఇక మీరేమైనా దాని అవగాహన, మొట్టమొదటి ఆస్ట్రల్ ట్రావెల్ అంటే అర్థం చెప్పండి, అప్పుడు చెప్తాను. నేను చెప్పేది కరెక్టేనా? ప్రాణిక్ హీలింగ్ లో ఉన్నప్పుడు అక్కడ క్లాసులు కూర్చున్నప్పుడు ఒకసారి ఇట్లాగే ఎవరైతే చెప్తున్నారో ఆయన అంటున్నారు అనమాట, మా పక్కన ఒక శశిధర్ రెడ్డి అని ఒక ఆయన కూర్చోన్నారు అనమాట. కాకపోతే పడుకున్నట్టుగా అనిపించింది మాకు, కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనమాట. ఆయన మాట్లాడుతూ శశిధర్ రెడ్డి గురించి ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో అడిగారు అనమాట. అడిగితే ఆయన రెస్పాన్స్ రాలేదన్నమాట. రాకపోతే వెంటనే ఆయన ఈజ్ ఇన్ ఆస్ట్రల్ ట్రావెల్, డోంట్ డిస్టర్బ్ హిమ్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏం లేదు, ఈ లింగ శరీరంలో అంటే దేహం ఇక్కడే ఉంటుంది కానీ సూక్ష్మ శరీరం ద్వారా ఇతర స్థాయిల్లో మనం ఉండడం, ఇతర స్థాయిల్లో ఉండడం గమనించండి. ఇతర లోకాలకు వెళ్ళిపోవడం ఏం కాదు ఇక్కడ. మన యొక్క స్థాయి అంటే మన మనస్సు, బుద్ధి, అహంకారంతో మనం సూక్ష్మ శరీరంలో మనల్ని మనం గుర్తించుకోవడం అన్నమాట. అంటే ఈ స్థూల శరీరం అంటే ఈ బాడీని మాత్రం పట్టించుకోకుండా సూక్ష్మ శరీరంలో మనల్ని మనం గుర్తించుకుంటూ ఉంటాం. అక్కడ ఏదో జరుగుతున్నట్టు, ఎవరినో చూస్తున్నట్టు, ఏదో అదొక స్థాయిలో జరుగుతూ ఉంటుంది. అయితే
భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు కొన్ని అధ్యాయాల్లో, కొన్ని చోట్ల, అంటే 5-6 అధ్యాయాల తర్వాత కృష్ణుడు చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఇతర గ్రహాలకి వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఇతర గ్రహాలకి స్వర్గలోకాలకి వెళ్లే విధానం ఉంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయిన వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తూ ఉంటారు, ఉన్నత లోకానికి వెళ్తారు, లేదా భగవంతుడే నన్ను కూడా చేరుకోవచ్చు యోగులు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయంటే, ఈ విశ్వంలో ఉన్నప్పుడు వాళ్ళు సూక్ష్మ శరీరంలో ప్రయాణిస్తారు, స్థూల శరీరం వదిలేస్తారు, మరణం అంటాం మనం. మరణం జరిగితే ఈ స్థూల శరీరం వదిలేయడం, సూక్ష్మ శరీరం ద్వారా మరొక దేహాన్ని తీసుకోవడం. కాబట్టి సూక్ష్మ శరీరం కూడా దేహం ఉంటుంది. శరీరం ద్వారా ఇతర లోకాలకు కూడా మనం వెళ్ళొచ్చు. ఉదాహరణకి కొంతమంది అష్టాంగ యోగ సిద్ధి అని ఒకటి ఉంది ప్రక్రియ. ఈ అష్టాంగ యోగ సిద్ధి ప్రక్రియలో ఎవరైనా సరే వాళ్ళు సిద్ధి పొందినప్పుడు ఇక్కడ దేహాన్ని వదిలేసి స్వర్గంలో ఇంకొక దేహాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చనిపోతాడు, ఇక్కడ అకస్మాత్తుగా ఉన్నటువంటి శరీరం వదిలేస్తాడు, రోగం వచ్చి చనిపోవడం ఏమి ఉండదు, వదిలేస్తాడు, స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. యాస్ట్రల్ ట్రావెల్ అంటే, యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఏదైతే ఉందో ప్రధానంగా, మరి నారదుడు త్రిలోక సంచారం, మరి ఆయన ఏ విధంగా వస్తున్నాడు, భూమి మీదకి వస్తున్నాడు, స్వర్గానికి వెళ్తున్నాడు, నరకానికి వెళ్తున్నాడు, అన్ని లోకాలకు వెళ్తున్నాడు కదా. మరి అన్ని లోకాల్లో ఉండే దేహం ఒకే విధంగా ఉండదు కదా. మనం చూసినట్లయితే భూమి మీద అమెరికా వాడు తెల్లగా ఉంటాడు, ఆఫ్రికా వాడు నల్లగా ఉంటాడు, మధ్యస్థంగా ఉంటాడు భారతదేశంలో ఉన్నవాడు. వీళ్ళ రంగులే తేడా ఉన్నాయి. అదే విధంగా వీళ్ళ పరిమాణాలు, వీళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ దేహాల అమెరికా, ఇవి కూడా మార్పులు ఉన్నాయి కదా. నల్లవాడి యొక్క అమెరికా, అదే విధంగా తెల్లగా ఉన్న అమెరికా వాడి యొక్క దేహ అమెరికా వేరు వేరు. అదే చైనా వాడైతే కళ్ళు చాలా చిన్నగా ఉండి కనపడకుండా కళ్ళు మూసుకుపోయినట్టు. అదే విధంగా ఈ భౌతిక సంసారంలో ప్రతి లోకంలో ఉండే జీవుల యొక్క దేహాల అమెరిక వేరువేరుగా ఉంటుంది. కానీ నారదుడు ఏ లోకానికి వచ్చినప్పుడు ఆ లోకానికి తగ్గట్టు దేహాన్ని కూడా కలిగి ఉంటాడు, అతని యొక్క పరిమాణం కూడా మారిపోతుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాబట్టి భగవద్గీతలు లేనిది ఏది లేదు. ఇవన్నీ కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, కానీ సూత్రప్రాయంగా చెప్పాడు, వివరంగా లేవు. ఇది పూర్తి వివరంగా మనకు కావాలంటే శ్రీమద్ భాగవతంలోకి వెళ్ళాలి. భాగవతం లేదా బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, ఇటువంటి పురాణాల్లో పూర్తి వివరణలతోటి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సంభవమే, ఇతర లోకాలకు వెళ్ళడం ఇవన్నీ. కానీ ఈ కలియుగంలో మాత్రం చాలా మోసం జరుగుతుంది. ఏంటంటే వీడేదో ధ్యానంలో పరిపూర్ణుడై పండితుడైపోయాడని. అసలు ధ్యానం అంటేనే కలియుగంలో చెప్పాలంటే, కలియుగంలో ధ్యానం ఎవడూ చేయడం లేదు. ధ్యానం ఎవరో చేయడం లేదు. దయచేసి వినండి, ధ్యానం చేస్తున్నాం అనుకుని అపోహ చెందుతున్నారు. ధ్యానం ఎవరో చేయడం లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యాన యోగం 6వ అధ్యాయం, అది ఏకాంతంగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నిత్యం వాళ్ళు కొన్ని రోజులు, సంవత్సరాల, నెలల పాటు ధ్యానం చేస్తుంటారు. అప్పుడు ధ్యానంలో సిద్ధి పొంది ఉన్నత లోకాలకు వెళ్ళడం, ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ప్రయాణం. అంతేగాని అరగంట సేపు ఉండి ఇక్కడ చేసి నిద్రపోతూ ఆ కదిలించొద్దు అతను అంటే చేసేది ఏం లేదు. అక్కడ బాగా డీప్ గా స్లీప్, లేదా డీప్ గా నేను ఈ శరీరం కాదు ఆత్మనే ఉన్నాడు, ఆ స్థాయిలో ఉన్నాడు తప్ప అతను ఏమి వేరే లోకాలకు వెళ్ళిపోవడం, ఇంకేదో చేయడం లేదు. అంతే, మనసు, బుద్ధి, అహంకారంలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ జరిగేది అది ప్రస్తుతం. కాబట్టి నిజమైన ధ్యానం అనేది భగవద్గీతలో 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. అటువంటి ధ్యానం అనేది కలియుగంలో అసంభవం, అది జరగదు. అందుకని కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలనేది శాస్త్రంలో, మేము చెప్పేది కాదు. ఇది పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, శ్రీమద్ భాగవతం, ఇవన్నీ గ్రంథాలు, గరుడ పురాణం, అన్ని గ్రంథాలు, ఆచార్యులు, బృహన్నారదీ పురాణం, కలిసంతర ఉపనిషత్తు అన్ని కూడా చెప్తూ ఉన్నాయి. కానీ మరి కొంతమంది మాత్రం, ఎందుకంటే వీటన్నిటికీ భిన్నంగా మాకు ఒక సంస్థ ఉంది, మేము నేర్పిస్తామని చెప్పి ముందుకు వస్తూ ధ్యానం అని అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు. కానీ వాటి వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే, వాళ్ళు చెప్పే ధ్యానం వలన తాత్కాలికంగా కొంతసేపు ప్రశాంతంగా ఉండొచ్చేమో, కానీ మానసికంగా లేదా శారీరకంగా పూర్తిగా నిజమైన ధ్యానాన్ని అనేది వాళ్ళు మనకి నేర్పించడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు, ఇంకొక ప్రశ్న. మన మహాభారతం చదువుతున్నాను నేను. మహాభారతంలో 26వ అధ్యాయంలో వనవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు అనమాట. మామూలు తన శరీరంతో వెళ్ళాడని చెప్పేసి అంటాను అక్కడ. అంటే యాక్చువల్గా వేరే లోకాలకు వెళ్తే డిఫరెంట్ శరీరం అంటారు, కానీ అర్జునుడు తన ఉన్న శరీరంతో వెళ్ళారని చెప్పేసి అక్కడ దాని గురించి చెప్పారనమాట. అవును, అంటే దీని అర్థం ఏంటి? అర్జునుడు భూమి మీద ఉన్నప్పటికీ కూడా దేవతా లోకాలకి సరిపోయినటువంటి ఉన్నతమైన దేహాన్ని కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత పుణ్యజీవి అతను, అంటే చాలా ధార్మికమైన వ్యక్తి. సాధారణ వ్యక్తులకు సరిపోదు. అంటే ఇక్కడ అర్జునుడికి, అంటే ఇప్పుడు జరిగింది ఎప్పుడు కలియుగంలో కాదు, ద్వాపర యుగంలో జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క పరిమాణం, వాళ్ళ యొక్క
అంటే వాళ్ళ ఎత్తు కానీ ఇవన్నీ కూడా చాలా వేరుగా ఉంటాయి, మనం ఊహించలేము. మనకి పూర్తిగా దాదాపు 12 అడుగులు 14-15 అడుగులు ఉండేవాళ్ళు పూర్వం. మనం ఇప్పుడు 6 అడుగులే ఉండట్లేదు. మనం అదే ఆ విధంగా అంటే అదే శరీరంతో వెళ్ళాడు అన్నారు కానీ ఆ శరీరం అదే శరీరం ఉంది, కానీ ఆ శరీరం కుంచించిపోవడం లేదా మార్పు చెందడం అనేది జరగలేదని మనకి ఎక్కడ చెప్పలేదే. అలాంటి చిన్న చిన్న మార్పులు జరగవచ్చు అదే శరీరంలో ఉన్నప్పటికీ. అంటే స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి శరీరం కావాలో ఆ శరీరం తీసుకునే అంత శక్తి ఉందన్నమాట. అవును, నారదుడు చూసినట్లయితే పూర్తిగా అదే శరీరం కూడా ఒక్కోసారి చిన్నదవుతుంది, పెద్దదవుతుంది. నారదుడు కూడా ఒకే శరీరంలో ఉంటాడు. కానీ కలియుగంలో నారదుడు ఇక్కడికి వచ్చే భూమి మీదకి రావడం లాంటిది లేదా? కలియుగంలో దేవతలు భూమి మీదకి రారంట, ఎందుకంటే అంత నీచమైన జీవులం మనం అందరం, అంత పాపులం కాబట్టి మనకి వాళ్ళు కనపడరు. ఒకళ్ళు వచ్చినా కూడా కనపడరు, అసలు భూమిని దాకరు కలియుగంలో వాళ్ళు. దాదాపుగా చెప్పాలంటే ఈ కలియుగం ముందర వచ్చి ఉంటారు, అక్కడ వచ్చినా వాళ్ళు భూమి మీద అడుగు పెట్టరు ఎప్పుడు కూడా, ఎందుకంటే అంత అపవిత్రం చేశాం మనం. ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. అంటే ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు మంచి వాళ్ళు, అదే ఐ మీన్ వాళ్ళ ఎక్కువ పుణ్యం చేసినట్ట. అదే దక్షిణాయనంలో పోయిన వాళ్ళు అంటే అండర్స్టాండ్ అంటే వాళ్ళ అంటే అంటే ఎక్కువ పుణ్యం చేయని వాళ్ళు దక్షిణాయనంలో పోతారా ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. అలా ఏమీ లేదు. మనం అంటే ఇవన్నీ కూడా జ్యోతిష్యం అనే ఒక జ్యోతిష్ శాస్త్రం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరాయణంలో కూడా ఉత్తరాయణంలో చనిపోయే వాళ్ళు అందరూ పుణ్యలోకాలకు వెళ్ళిపోరు. ఉత్తరాయణంలో కొన్ని చెప్తున్నారు, ఉత్తరాయణంలో పగటి పూట ఇలా కృష్ణుడు చెప్తూ ఉన్నాడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు. కాబట్టి అలా ఉంటేనే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు. కానీ ఉత్తరాయణంలో కూడా రాత్రిపూట వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడు వాడు మళ్ళీ నరకం ఇంకేదో వాడి గతి వేరే విధంగా ఉంటుంది. ఉత్తరాయణంలో పగటి పూట ఈ విధంగా కొన్ని కొన్ని షరతులు చెప్తున్నాడు, కొన్ని పరిస్థితులు చెప్తున్నాడు కృష్ణుడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తే వాళ్ళు ఉన్నత లోకాలకు చేరుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి దక్షిణాయనంలో పోయే వాళ్ళందరూ పాపులు, ఉత్తరాయణంలో చనిపోయే వాళ్ళందరూ పుణ్యాత్ములని కాదు. ఎక్కువగా యాక్చువల్లీ ఎవరైనా పోయినప్పుడు ఉత్తరాయణం పుణ్యకాలంలో పోయారు అంటూ ఉంటారు. సో అంటే నేను అనుకున్న దక్షిణాయనంలో పోయిన వాళ్ళు అంటే ఎక్కువ పుణ్యం చేయని వాళ్ళు పోతారా ఏంటి? అంటే జనరల్ గా అందరూ అంటూ ఉంటారు కదా. అది అందుకని మీరు చెప్పాను కదా, అది వాళ్ళు పోయిన సమయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏకాదశి అనేది చాలా మంచి రోజు, ఉత్తరాయణంలో ఏకాదశి ఉంటుంది, దక్షిణాయనంలో కూడా ఏకాదశి ఉంటుంది. ఏకాదశి అనేది మంచి రోజు కదా, మరి దక్షిణాయనంలో ఏకాదశి పనికిరాదా? అలా ఏముంటది కదా. కాబట్టి కృష్ణుడు కొన్ని సూచనలు ఇచ్చాడు, ఉత్తరాయణంలో ఇలాంటి సందర్భంలో వెళ్తే వాళ్ళు ఉన్నత గతి పొందుతారు అని. వాటిని ఎందుకు అక్కడ కృష్ణుడు చెప్పాడంటే యోగులైన వాళ్ళు ఈ సందర్భాలలో దేహాన్ని వదిలేస్తారు అని చెప్తున్నాడు అక్కడ. ఈ ఉత్తరాయణంలో ఈ పగటి పూట ఉత్తర దిక్కుగా ఈ ప్రయాణం చేస్తే వాళ్ళు ఉన్నత లోకానికి వెళ్తారు. యోగులైన వాళ్ళు ఈ సందర్భాన్ని సమయాన్ని వాడుకొని వాళ్ళ శరీరాన్ని మరణం అనేది చేస్తారు స్వచ్ఛందంగా అనేది చెప్తున్నాడు. అది సాధారణంగా మనలాంటి వాళ్ళకి వర్తించదు, ఎందుకని మనం సమయం చూసుకొని మరణించలేంగా, మన కర్మానుసారం మరణిస్తాం. ఇప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళ ఎవరన్నా పుణ్యకాలంలోనే ఉత్తరాయణం దక్షిణాయనం ఏదైతే ఉత్తరాయణం మంచి కాలంలో చనిపోయినట్టయితే ఏకాదశి రోజు మంచి రోజు చనిపోయారు, కానీ అతని నేపథ్యం ఈ జీవితంలో ఈ జన్మలో అతని నేపథ్యం అంతా కూడా ఎంతో అంటే మంచి నేపథ్యంలో ఉండడు. అంటే ఎంతో ఒక గ్యాంగ్స్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక టైప్ ఆఫ్ పాపజీవి. సో ఆ పాపజీవి గనక ఆ గుడ్ టైంలో చనిపోయి ఏకాదశి చనిపోతే అతనికి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఎట్లా ప్రభుజీ? అవన్నీ కూడా వాడు చేసుకున్న కర్మానుసారంగానే మరణించడం అనేది జరుగుతుంది. అంటే ఈ జన్మలో కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు, కొన్ని పుణ్యాలు చేసి ఉండొచ్చు, మిశ్రమంగా ఉండొచ్చు, లేదా పూర్వజన్మ కర్మని ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు. వాడు ఉత్తరాయణ కాలంలో పోవడం వల్ల కొంత మంచి జరగవచ్చు. ఉత్తరాయణ కాలంలో పోయాడన్నంత మాత్రాన ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోవు. ఎందుకని ఉత్తరాయణ కాలంలో కూడా ముందాక చెప్పాను ఏంటి, ఉత్తరాయణంలో రాత్రిపూట మళ్ళీ మరణిస్తే మళ్ళీ అతను మామూలు గతే. మరి ఉత్తరాయణంలో రాత్రి మరణిస్తే మనం ఏం చెప్తాం? సాధారణంగా అతని కర్మానుసారం నడుస్తుంది అతని జీవితం. ఉన్నత గతి పొందాలని ఏమీ లేదు ఉన్నత గతి. కాబట్టి మనమే అందుకే చెప్తున్నాం ఏంటంటే ఉత్తరాయణ కాలం అనేది 6 నెలలు సుమారుగా. మరి 6 నెలల్లో చాలా ఉంది సమయాలు. 6 నెలల్లో మరణించే వాళ్ళు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? లేదు కదా, ఖచ్చితంగా నరకానికి వెళ్తారు కలియుగంలో అయితే. 6 నెలల్లో చనిపోయిన కూడా చాలా మంది వెళ్తారు.
కాబట్టి మరి వాళ్ళు రాత్రి వెళ్ళారా, సంధ్యా సమయం వెళ్ళారా, మధ్యాహ్నం వెళ్ళారా, దుర్ముహూర్తాన్ని వెళ్ళారా, లేదా వర్జ్యంలో మరణించారా? గండంత అని, వర్జ్యం అని, దుర్ముహూర్తం అని ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు మన ఒక సమయం ఒకటే కాదు, తను చేసిన కర్మానుసారం కూడా రియాక్షన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. అతను ఎంత మంచి సమయంలో చనిపోయినా, ఎంత మంచి రోజు శరీరం విడిచినా కూడా తన నేపథ్యం ఈ జీవితంలో చేసిన పాపకృత్యాలు దాని వల్ల దాన్ని తప్పించుకోలేడు. అంటే కేవలం సమయం అంటే సమయంలో కూడా అతను దుర్ముహూర్తంలో చనిపోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం, దుర్ముహూర్తంలో పోయాడు కాబట్టి అతనికి అంటే ఉన్నత గతి లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం అందరం కూడా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తామంటే, ఏదో ఒక చిన్న విషయాన్ని తెలుసుకుని ఆ చిన్న విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ చూడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ జీవి పైన, ఆ అంశం పైన పనిచేసే అనేక అంశాలు ఉంటాయి, వాటిని మనం పరిగణించాం. ఉదాహరణకి వృశ్చిక నక్షత్రం లేదంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచిదంట, అదంట, ఇదంట అని చెప్పుకుంటూ ఉంటాం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవాడు అదే వాడి యొక్క చంద్రుడి, వాడి యొక్క రాశి ఎలా ఉంది, వాడి యొక్క జన్మ లగ్నం ఎలా ఉంది, వాడి మిగతా స్థితిగతులు, గ్రహగతులు ఎలా ఉన్నాయి వాడి చక్రంలో అన్నీ చూడాలి. కేవలం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి వాడికి ఇది అవుతుంది, లేదా ఈ వృశ్చిక లగ్నం కాబట్టి ఇలా అవుతుంది అని వెంటనే చెప్పేయలేము. అది ఇక్కడ మనం చెప్పేది. సార్ ఇంకొకటి చాంటింగ్ చేస్తూ అదేంటి, అదే మన అదే నేను ఏంటంటే మన దాని ఏమంటాను, అదే రామరామ అదే రామకోటి రాస్తున్నాను, అదినా తప్ప? తప్పేం లేదు, మీరు జపం చేస్తూ రామకోటి రాయడం తప్పు లేదు. కానీ హరినామ సంకీర్తన అనేది కలియుగ ధర్మం కనుక రామకోటి రాయకపోయినా మీకు పర్లేదు, ఎందుకంటే అంతకంటే ఉన్నతమైనది మీరు చేస్తున్నారు కాబట్టి. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి, అంటే సైలెంట్ గానే చేస్తాను, అంటే విత్ నో డిస్టర్బెన్స్ 1.5 hours కంప్లీట్ గా చేస్తాను. అంటే సైలెంట్ గా చేయకండి, నామ సంకీర్తన అనేది శ్రవణం కీర్తనం జరగాలి కాబట్టి మీ చేస్తాను, నోట్తో అంటాను చాలు అంతే. అది అంటే మీరు నోటితో అనడం, చెవులతో వినడం అనేది రాయడం కంటే ఉన్నతమైనది కనుక మీరు ఉన్నతమైనది చేస్తున్నాడు కాబట్టి అంతకంటే కింద స్థాయిలో రాయడం అనేది మీరు చేయకపోయినా పర్లేదు. అలా చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ శ్రవణం కీర్తన చేయడానికి, ఎక్కువ మాలలు జపం చేయడానికి మీకు సమయం మిగులుతుంది. ఓకే ఓకే. సారీ, లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరి, కృష్ణ, రామ ముగ్గురు ఒకటే కదా, ఎందుకని దాన్ని 3 భాగాలుగా చేసి పెట్టాల్సింది వచ్చింది ఈ మంత్రంలో? ఇది హరే అని, హరే హరే ఇక్కడ మంత్రంలో 3 పదాలు ఉన్నాయి. హరే, కృష్ణ, రామ. హరి కాదు, హరే. ఓకే. హరే అంటే కృష్ణుడు, అంటే భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి. కృష్ణుడైతే రాధారాణి, రాముడైతే సీతాదేవి, నారాయణుడైతే లక్ష్మీదేవి. భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ఈ విధంగా లక్ష్మీదేవి గాను, సీతాదేవి గాను, రాధారాణి గాను, ఇంకా రామాదేవి అని ఇక్కడ రకరకాల పేర్లు ఉన్నాయి ఆవిడకి. అష్టలక్ష్మి అని, లక్ష్మికి అనేక పేర్లు. ఈ విధంగా ఆవిడే ఆదిని శక్తి, ఆవిడనే ఇక్కడ మనం సంబోధన ఏంటంటే హరే. హర, అసలు హరాని పిలవడం హరే అని పిలుస్తాం కాబట్టి కృష్ణ, రామ 2 ఒకటే మళ్ళీ భగవంతుడి నామాలే. కృష్ణుడు, రాముడు, ఇంకా నృసింహ, వరాహ, నారాయణ అందరూ ఒకటే. అదే ఈ మంత్రంలో కలిపి పెట్టవలసిన ఉద్దేశం ఏంటండి? ఇది మనకి బ్రహ్మ స్వయంగా చెప్పాడు ఈ మంత్రాన్ని నారదుడికి. కాబట్టి బ్రహ్మ మన ఆధ్యాత్మిక గురువు కాబట్టి, పరంపరలో వస్తున్న ఆచార్యుడు కూడా కాబట్టి, వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని మన ఆచార్యులు, గురువులు కూడా మనకి ఇచ్చారు కాబట్టి మనం అదే విధంగా జపిస్తూ ఉన్నాం. ఓకే ఓకే ఓకే. అంటే శాస్త్రంలో ఉన్న విధానం ప్రకారం మనం చేయాలి కదా, శాస్త్రంలో ఇచ్చిన మంత్రం అది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం ఈ పరంపరలో ఉన్నాం కాబట్టి మనం ఈ మంత్రం, ఈ పరంపరలో లేని వ్యక్తులు, ఇతర పరంపరలో ఉండేవాళ్ళు ఓం నమో నారాయణ అని జపం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నారాయణ ఒక్కడే చెప్తున్నారు, ఓంకారం కూడా చెప్తున్నారు. మరి రామ, కృష్ణ అండం లేదే అంటే అది కూడా హరినామమే. నారాయణ కూడా, నారాయణ అన్న కూడా హరినామమే. అదే గోవింద గోవింద అని కొందరు, శ్రీ వెంకటేశ్వర అని కొందరు. డిఫరెంట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ సార్. హరే కృష్ణ.